Organization, business groups ki CSR funds కావాలి అనేదంటే personally also I'll take an initiative and interest to get CSR funds to for mangrove restoration. అలా ఇందాక చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా మడ అడవుల రక్షణ క్రమంలో స్థానికంగా దాని మీద ఉన్న ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పించాలి అనేది చాలా వ్యాలిడ్ పాయింట్స్ అని మీరు చెప్పింది. అలాగే సుందర్బాన్స్ దానికి చాలా వైల్డ్ లైఫ్ ప్రోడక్ట్స్ నాకు చాలామంది చెప్పారు. మడ అడవుల్లో ఉండే ప్రత్యేకమైన హనీ చాలా విలువైన, చాలా బాగుంటుంది అనేది. అది నాకు మొన్నకి చెప్పే వరకు నాకు తెలియదు మడ అడవుల నుంచి ఇంత ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది నాకు తెలియదు. ఇన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, తేనె దొరుకుతుంది నాకే తెలియదు. ఇట్లాంటి అన్నిటికీ ఉదాహరణకి మొన్న వెస్ట్ బెంగాల్ నుంచి కల్కట్టా నుంచి ఎవరు ఒక ఫోరం వచ్చి నన్ను ఇన్వైట్ చేయమన్నారు. మీరు వచ్చి మీరు స్టాల్స్ పెట్టండి ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే నాకు అప్పుడు అనిపించింది అట్లీస్ట్ వీ కుడ్ అలాంటి స్టాల్స్లో మన ఈ మడ అడవుల్లో దొరికి తేనెని వీటిని మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయొచ్చు అని అనిపించింది. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ దట్ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్. అలాగే మరొక విషయం, గవర్నమెంట్ ల్యాండ్స్లో మ్యాంగ్రోవ్స్ ఉంటే మీరు ఇందాక చెప్పారు మన 110 acres had been lost to it is under revenue. నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాను ఈ దృష్టిలో దీనికి. We'll make sure that will come under forest department. We'll make sure it is protected. ఎందుకంటే ఇది మన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి దీన్ని అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మటుకు దీన్ని హౌ డు వీ బ్రింగ్ ఇట్ ఇన్ టు అవర్ ఫోల్డ్, విల్ మేక్ షూర్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు దాని మీద ఎలా చేయాలని మీరు ఒక రిపోర్ట్ కనిపిస్తే దాన్ని విల్ టేక్ ఇట్ టు ద క్యాబినెట్ ఆల్సో. ఇలాంటి మ్యాంగ్రోవ్స్ ఉంటే ఆ ఏరియాస్ని కూడా అడవులుగా డిక్లేర్ చేసి ఫారెస్ట్ అంటే దాన్ని మ్యాంగ్రోవ్ సెల్కు హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. ఆ డైరెక్షన్లో కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. ప్రసార మాధ్యమాలను కూడా ముఖ్యంగా ఈ టీవీ ఛానల్స్ మాధ్యమాలను కూడా నేను ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ మడ అడవులు రక్షణ చాలా చాలా అవసరం. దాంట్లో మీ టీవీ ప్రోగ్రామ్స్లో వీటికి కూడా వీటి రక్షణ ఎందుకు, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎందుకు అంత అవసరం తీర ప్రాంతాలకు అనేది మీరు కూడా వీటి మీద ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరినీ దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉందనేది మీకు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అలాగే ఇండిపెండెంట్ యూట్యూబర్స్ కూడా ఈ మడ అడవుల తాలూకు ప్రాశస్త్యం వీటన్నిటిని కూడా ఎక్కువ మందికి తెలియజేసి దీని తాలూకు ఆవశ్యకత అందరికీ తెలియజేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ my wholehearted thanks to one more time Ajay Kumar Nayak garu and Sri Anandaram garu, Sri Chiranjeevi Chaudhary garu and all the senior officials from Forest Department and Environment Department. Thank you a lot, sir. Thank you for making me a part of this. Thank you. Thank you for inviting me. The moment, whatever the presentation you had gone through, only two sentences came into my mind. The first thing was looking at the mangrove plant. I'm saying that it looks so beautiful. Whatever you have shown, the kind of visuals, I felt what a success story. All of you must felt like how parents could see their kids are growing. And I felt I could see that a lot of joy in your eyes when you are showing that particular, how it has been restored. And I could see the growth of a child from the parents' eye. That's how I could see the happiness from your eyes when you are